మూడవ అధ్యాయం 7వ వచనాన్ని మనం జాగ్రత్తగా చదువుకుంటే, అతడు పరిసయ్యులలోను సద్దుకయ్యులలోను అనేకులు బాప్తిస్మం పొందవచ్చుగా చూసి, సర్పసంతానమా, రాగో ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు, మారు మనస్సుకు తగిన ఫలము ఫలించుడి అని మత్తయి సువార్త 3వ అధ్యాయములో ప్రియమైన వాళ్ళ బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు మాట్లాడుతూ ఉన్నటువంటి మాట మనకు కనబడతా ఉన్నారు. సరే, ఈ యొక్క వాక్యము వినబోయే ముందుగా మరి మీరు ఒకసారి ఈ యొక్క వీడియో చూసినట్లయితే ఆ తరువాత మనం వాక్య భాగంలోకి వెళ్దాం. అందరికి మరణాత మీరు చూసిన వ్యక్తి ఎవరు? కేకలేసిన ఆయన బాప్తిస్మం ఇచ్చు యోహాను. ఈరోజు మన పాఠం అంశం ఏంటి అంటే సర్ప సంతానమా, ఇంకా ఏముంది అక్కడ? సర్ప సంతానమా, స్వర్గ సంతానమా? సర్ప సంతానమా, స్వర్గ సంతానం. ఈరోజు మన అంశం. ప్రియమైన వాళ్ళరా, చదవబడినటువంటి లేఖన భాగాన్ని మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 3వ అధ్యాయం 7వ వచనంలో మనం మాటలు చూస్తే, అతడు పరిసయ్యులలోను సద్దుకయ్యులలోను అనేకులు బాప్తిజం పొందువచ్చుట చూచి, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకున్నటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు, మారు మనస్సుకు తగిన ఫలము ఫలించుడి అని తెలియజేస్తున్నటువంటి ఈ మాటను మనం గమనించినట్లయితే ప్రియమైన వాళ్ళరా, అంటే సర్ప సంతానము అని ఎందు నిమిత్తము ప్రియమైన వాళ్ళరా మరి యొక్క మాటలు తెలియజేస్తా ఉన్నాడు బాప్తిస్మం ఇచ్చే యోహాను గారు. మనం గమనించినట్లయితే చూడండి, ఇవే మాటలు మనకు లూకాసు వార్తలో కూడా కనబడతాయి. లూకాసు వార్త 3వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తే, లూకాసు వార్త 3వ అధ్యాయం సేమ్ 7వ వచనంలో మనం చూస్తే, అక్కడ రాయబడినటువంటి మాట మనం చూస్తే, అతడు తన చేత బాప్తిస్మం పొందవచ్చిన జన సమూహములను చూసి, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకున్నటకు నీకు బుద్ధి చెప్పిన వాడెవడు అని లూకా గారు కూడా రాసినటువంటి మాట మనం గమనిస్తే, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకున్నటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు. చూడండి, ఇక్కడ సర్ప సంతానము అని ఎవరిని అంటా ఉన్నారయ్యా అంటే ప్రియమైన వాళ్ళరా అక్కడకు వచ్చినటువంటి పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకయ్యులు. చూడండి ప్రియమైన వాళ్ళరా, మనం గమనిస్తే ఎవరు ఈ సర్ప సంతానం అంటే ఎలాంటి వారు అంటే కపటము, ద్వేషము, గర్వము ఇటువంటి కలిగిన వారు, అలాగనే హృదయంలో మార్పు లేని వారు ఎవరైతే ఉన్నారో ప్రియమైన వాళ్ళరా, అట్టి వారి విషయంలో దేవుడు సెలవిస్తూ ఉన్న మాట ఏంటి అంటే సర్ప సంతానమా. యోహాను గారు బాప్తిస్మం ఇచ్చే యోహాను గారు అంటూ ఉన్న మాట సర్ప సంతానమా అంటారు. చూడండి ప్రియమైన వాళ్ళరా, ఈ యొక్క కపటము, ద్వేషము, గర్వము కలిగినటువంటి వారిగా ఉన్నటువంటి వీరు, హృదయ మార్పు లేని వారిగా ఉన్నటువంటి వీరి విషయంలో మనం గమనించినట్లయితే బాప్తిస్మం ఇచ్చే యోహాను గారు అక్కడకు వచ్చినటువంటి జనులను ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నటువంటి మాట ప్రియమైన వాళ్ళ మనం గమనిస్తే, ఇక్కడ మనకు యోర్దాను నది కనపడతా ఉన్నది. నిలబడినటువంటి పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకయ్యులు వీళ్ళు కనపడతా ఉన్నారు. అలాగనే యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆ సమయంలో మరి బాప్తిస్మం పొందడానికి అక్కడకు వచ్చినట్లుగా మనము వాక్యంలో చదువుకుంటా ఉన్నాం. అయితే ముందుగా ఏం తెలియజేస్తా ఉన్నాడు అంటే, ఈ వచ్చిన వాళ్ళను చూసి యోహాను గారు అంటూ ఉన్నమాట ప్రియమైన వాళ్ళ ఏమన్నాడు? సర్ప సంతానమా, రాబో ఉగ్రత నుండి తప్పించుకున్నటకు మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు. చూడండి, రాబోయే ఉగ్రత నుండి మీరు తప్పించుకోవడానికి మీకు బుద్ధి చెప్పిన వారు ఎవరు? అసలు మీకు బాప్తిజం పొందుకోమని ఎవరు చెప్పారు? మీకు బుద్ధి ఎవరు చెప్పాడు అని ఇక్కడ యోహాను గారు వచ్చిన వారిని ఉద్దేశించి మాట్లాడుతా ఉన్నారు. అక్కడికి మనం గమనించినట్లయితే యోధా వారు వచ్చారు. చూడండి, వాక్యంలోనే మనకు కనబడతా ఉన్నది ఏమని అంటే ప్రియమైన వాళ్ళ అక్కడికి యూదులు, మరి యెరూషలేము ప్రాంతము వారు, అలాగనే ప్రియమైన వాళ్ళ మనం గమనిస్తే ఒకసారి మత్తయి సువార్త 3వ అధ్యాయము 7వ వచనానికి ముందు వచనాల్లో మనం చూస్తే 6వ వచనంలో చూడండి, 5వ వచనంలో, ఆ సమయమున యెరూషలేము వారును యోదయ వారును యోర్దాను నది ప్రాంతంలో వారందరూ అతని వద్దకు వచ్చి తమ పాపములు ఒప్పుకొనొచ్చు యోర్దాను నదిలో అతని చేత బాప్తిస్మము పొందుచుండిరి. అంటే వాళ్ళు యోదయ నుండి, అలాగనే యోర్దాను నది పరిసర ప్రాంతాలలో నుండి, యెరూషలేము ప్రాంతాల్లో నుండి అనేక మంది జనులు ఈ యొక్క యోర్దాను నది దగ్గరకు బాప్తిస్మం ఇచ్చే యోహాను గారి దగ్గరకు రాగా, బాప్తిస్మం ఇచ్చే యోహాను గారు వారిని చూసి అంటూ ఉన్నటువంటి మాట ప్రియమైన వాళ్ళరా,
సర్ప సంతానమా. చూడండి, సర్ప సంతానము అంటే వారిలో ఉన్నటువంటి కపటము, ద్వేషము, గర్వము, అహంకారమైన మనస్సు, హృదయము మార్పు లేనటువంటి, మారు మనస్సు లేనటువంటి హృదయాలు కలిగినటువంటి పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకయ్యలను ఉద్దేశించి ప్రియమైన వాళ్ళ మాట్లాడుతూ ఉన్నటువంటి మాట యోహాను గారు ఏమని అంటే, సర్ప సంతానమా, రాబో ఉగ్రత నుండి తప్పించుటకు మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు. చూడండి ప్రియమైన వాళ్ళరా, ఇంకా అక్కడ అంటూ ఉన్నటువంటి మాట బాప్తిజం ఇచ్చే యోహాను గారు, ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ మనం గమనించినట్లయితే మనకు రెండు వినూత్నమైనటువంటి విషయాలు మనకు కనబడతాయి. ఏంటయ్యా అంటే, ఒకసారి మనము 14వ వచనాన్ని గాన మనం చూస్తే మత్తయి సువార్త 3వ అధ్యాయంలోనే ఒకసారి 14వ వచనాన్ని చదవండి. అందుకు యోహాను, నేను నీ చేత బాప్తిజం పొందవలసిన వాడనై ఉండగా నీవు నా యొద్దకు వచ్చుచున్నావా అని ఆయనను నివారింపచూచిన గాని యేసు ఇప్పటికి కాలేమో, నీతి యావత్తు ఇలాగూ నెరవేర్చుట మనకు తగి ఉన్నదని అతనికి ఉత్తరం ఇచ్చును. చూడండి ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు బాప్తిజం తీసుకోవడానికి వచ్చారు. ప్రభువుకి బాప్తిజం ఇవ్వడానికి ప్రియమైన వాళ్ళరా మరి యోహాను గారేమో నిరాకరిస్తూ ఉన్నారు. అంటే మీరు గమనించినట్లయితే మత్తయి సువార్త 3వ అధ్యాయం 7వ వచనంలోనేమన్నా పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకయ్యులైన వారిని చూసి ఏమంటా ఉన్నారంటే, ప్రియమైన వాళ్ళరా అంటూ ఉన్నటువంటి మాట ఏంటయ్యా అంటే, ఆ సర్ప సంతానమా, రాబో ఉగ్రత నుండి తప్పించుటకు నీకు బుద్ధి చెప్పిన వాడెవడు అంటా ఉన్నాడు. 14వ వచనంలో చూస్తేనేమన్నా యేసు ప్రభు వారి విషయంలో అతడు యోహాను, నేను నీ చేత బాప్తిస్మం పొందవలసిన వాడై ఉండగా నీవు నా యొద్దకు వచ్చుచున్నావా అని ఆయనను నివారింపజూచెను. అంటే ప్రియమైన వాళ్ళ ఇక్కడ మనం గమనిస్తే అక్కడ నుంచి వస్తూ ఉన్నటువంటి పరిసయ్యులను, శాస్త్రులు, సద్దుకయ్యులు, యెరూషలేము ప్రాంతంలో ఉన్న జనులందరూ కూడా బాప్తిస్మం తీసుకోవడానికి వస్తా ఉంటే వాళ్ళనేమో అటకిస్తా ఉన్నాడు. ఎవరైనా మీకు బుద్ధి చెప్పింది? సర్ప సంతానమా, ఎవరో మిమ్మల్ని అసలు రాబో ఉగ్రత నుండి తప్పించడానికి మీకు ఎవరు ఏం చెప్పారని అడుగుతా ఉన్నారు. ఇక్కడ చూస్తేనే ఉన్న యేసుక్రీస్తు ప్రభు వారు ఏమన్నా బాప్తిజం పొందుకోబోతా ఉంటే ప్రియమైన వాళ్ళరా అక్కడ ప్రభువుని అంటా ఉన్నారు యోహాను గారు. ఏమని అంటే, ప్రియమైన వాళ్ళరా ఏమంటా ఉన్నారు? అయ్యా, నేను నీ చేత బాప్తిజం తీసుకోవలసిన వాడనై ఉండగా ఏమంటా ఉన్నారు? నేను మీకు బాప్తిజం ఇవ్వడం ఏంటి? ప్రియమైన వాళ్ళరా మనం గమనించినట్లయితే, నేను నీ చేత బాప్తిజం పొందవలసిన వాడనై ఉండగా నీవు నా యొద్దకు వచ్చుచున్నావా అని ఆయనను నివారింపచూచిన గాని యేసుక్రీస్తు ప్రభు అన్నారు, నీతి యావత్తు ఇలాగూ జరగనేమో, ఇప్పటికి కానిమో అన్నారు. మీ అందరికీ మరణాత. చూడండి ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ సర్ప సంతానమా అనబడినటువంటి వారిని ఏమన్నా హెచ్చరిస్తా ఉన్నాడు, ప్రభువుని ఏమన్నా దగ్గరకు తీస్తా ఉన్నాడు. అంటే ప్రభువుని ఏమన్నా ప్రియమైన వాళ్ళరా ఏమంటూ ఉన్నాడంటే, అయ్యా నేను నీకు బాప్తిజం ఇవ్వడానికి నేను అర్హుడను కాదు అని ప్రభువుకి ఏమన్నా అడ్డం పెడతా ఉన్నారు. ఆగండి అయ్యా, నేను మీకు ఇచ్చే అంతలోని కాదంటున్నారు. వాళ్ళని ఏమన్నా హెచ్చరిస్తున్నాడు. చూడండి ప్రియమైన వాళ్ళరా మనం గమనించినట్లయితే అసలు సర్ప సంతానమా అనేటటువంటి మాట మనం గమనిస్తే ఇక్కడ యోహాను బాప్తిజం ఇచ్చే యోహాను గారు అన్నారు ప్రియమైన వాళ్ళరా. అలాగే యేసుక్రీస్తు ప్రభు వారు కూడా వారి విషయంలో సర్ప సంతానమా అని ప్రభువు కూడా మాట్లాడారు. ఎక్కడ మాట్లాడారు అనే మాట మనం చూస్తే ఒకసారి మత్తయి సువార్త 12వ అధ్యాయం 34వ వచనం చూస్తే, సర్ప సంతానమా మీరు చెడ్డవారయ్యుండి ఎలాగూ మంచి మాటలు పలుకగలరు, హృదయమందు నిండి ఉండు దానిని బట్టి నోరు మాట్లాడను కదా. ఇక్కడ ప్రభు అంటున్నాడు, మీరు చెడ్డవారయ్యుండి ఎలాగూ మంచి మాటలు పలుకగలుగుతున్నారు. కాబట్టి ఈ యొక్క పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకయ్యులను ఉద్దేశించి యేసుక్రీస్తు ప్రభు వారు కూడా అంటూ ఉన్న మాట ఏంటయ్యా అంటే, సర్ప సంతానమా. చూడండి ఎందుకు ఈ మాట అంటా ఉన్నారు అంటే, వారు ఎంత మట్టుకు ధర్మశాస్త్రాన్ని మేము చదువుతా ఉన్నాం, ఆచరిస్తా ఉన్నాం అనుకుంటున్నారే కానీ దాన్ని ఏ మాత్రము కూడా ఆచరణలోనికి తీసుకురావాలి. కాబట్టి ప్రియమైన వాళ్ళని మనం గమనించినట్లయితే ఇక్కడ తెలియజేస్తూ ఉన్నటువంటి మాట, మరి ప్రభువు కూడా అంటూ ఉన్నటువంటి మాట, మీరు చెడ్డవారు ఉండి ఎలాగూ మంచి మాటలు పలుకగలరు. కాబట్టి వారి విషయంలో ప్రభువు తెలియజేస్తూ ఉన్నటువంటి మాట చూడండి. మనం గమనించినట్లయితే ప్రియమైన వాళ్ళరా, ఈ యొక్క సర్ప సంతానము అనబడడానికి
ఎందు నిమిత్తం వారి విషయంలో దేవుడు అలాగ మాట్లాడారు అని మనం గమనిస్తే, ఒకసారి మత్తయి సువార్తలో 23వ అధ్యాయంలో వారి యొక్క విషయాలను గురించి ప్రభువు మాట్లాడినట్లుగా మనకు కనబడతా ఉన్నది. ఒకసారి మత్తయి సువార్త 23వ అధ్యాయంలో మనం చూస్తే, ప్రియమైన వాళ్ళారా, ఎందుకు వారిని సర్పసంతానము అనడానికి గల కారణం ఏంటి అని అంటే, వారి విషయంలో చూస్తే చూడండి 23 మొదటి వచనంలో చూస్తే, అప్పుడు యేసు జనసమూహములతోనూ తన శిష్యులతోనూ ఇట్లనెను, శాస్త్రులు పరిసయ్యులు మోషే పీఠ ముందు కూర్చుండు వారు కనుక వారు మీతో చెప్పు వాటినన్నిటిని అనుసరించి గైకొనుడి, అయినను వారి క్రియల చొప్పున చేయకుడి. చూడండి, యేసుక్రీస్తు ప్రభు వారు అక్కడికి వచ్చినటువంటి శాస్త్రులు పరిసయ్యులను ఉద్దేశించి శిష్యులతోనూ జన సమూహాలతో ప్రభు చెప్తా ఉన్నమాట. ప్రియమైన వాళ్ళరా, ఏంటయ్యా అంటే, ఏమండి, అందరూ చక్కగా నిద్రపోండి అని చెప్పాడు ప్రభు. వచ్చిన వాళ్ళందరూ ఉద్దేశించి ఏం పర్వాలేదు, వాళ్ళు చెప్పింది ఏంటంటే నిద్రపోండి అన్నాడా? అలా ఏమన్నాడు? 23వ అధ్యాయం మొదటి వచనంలో చూస్తే, అప్పుడు యేసు జన సమూహములతోనూ తన శిష్యులతోనూ ఇట్లను, శాస్త్రులను పరిసయ్యులను మోషే పీఠ ముందు కూర్చుండు వారు. అంటే వాళ్ళతో ఏం చెప్తా ఉన్నారంటే, శాస్త్రులు పరిసయ్యులు అనేవారు మోషే ధర్మశాస్త్రములు కూర్చున్నటువంటి ఆ పీఠ ముందు వాళ్ళు కూర్చుంటారు గనుక వారు మీతో చెప్పు వాటిని అన్నిటినీ అనుసరించి కైపోనండి, వాళ్ళు ఏం చెప్తున్నారో మీరు పాటించండి అని చెప్పి ప్రభు వారు ఏమంటా ఉన్నారంటే, వారు చెప్పుదురే గాని చేయరు. మీ అందరితో మా ఆలయంలో నిద్రపోకూడదని చెప్పి దేవుని వాక్యం ఒప్పుకోదని నిద్రపోవడానికి అని చెప్పి నేను వచ్చి కుర్చీలో కూర్చొని నిద్రపోయాను అనుకోండి, ఎలా ఉంటుంది? ఆ వాక్యం చూద్దానే పరిచయులు నిద్రపోయారు అనుకోండి, మాస్టర్ గారు పాపం రాత్రి అంతా నిద్ర లేదవుతుంది అని చెబుతున్నాడు కానీ ఆయనే ఆ నిద్రపోతా ఉన్నాడు అనుకుంటారు. కాబట్టి ఇక్కడ ఏం చెప్తా ఉన్నారంటే, పరిసయ్యులు శాస్త్రులు ధర్మశాస్త్ర గ్రంథాన్ని వారు క్షుణ్ణంగా చదువుతున్నారు, వాళ్ళు మీతో చెప్తున్నారే అది మీరు పాటించండి, కానీ ఏమంటా ఉన్నారు? దాన్ని గైకొనండి, దాన్ని అనుసరించి గైకొనండి, అయినను వారి క్రియల చొప్పున చేయబాకండి. అంటే వాళ్ళు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. ధర్మశాస్త్ర గ్రంథంలో ఇలాగ రాయబడింది అంటున్నారు, చేసేది మాత్రం వేరే పద్ధతిలో చేస్తా ఉన్నారు. ఇప్పుడు ప్రభు ఏమంటా ఉన్నాడంటే, వాళ్ళు ధర్మశాస్త్రంలో ఉన్న మాట మోషే పీఠం మీద కూర్చొని మాట్లాడినప్పుడు దాన్ని గైపోనండి, కానీ వాళ్ళు బయటకు వచ్చాక వాళ్ళ క్రియలు ఉంటాయే అవి మీరు చేయబాలి. ఇప్పుడు ఉదాహరణకి నేను చెప్పిన మాట నేను మీకు చెప్పి ఏం చేయలేదు అనుకోండి, ఏమైపోతుంది? వేషధారణ అయిపోతుంది. కాబట్టి ప్రియమైన వాళ్ళని మనం గమనిస్తే, అందుకని ప్రభు ఇక్కడ ఏమంటా ఉన్నారంటే, ఒకసారి 23వ అధ్యాయం 13వ వచనంలోకి మనం వస్తే, అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయ్యులారా, మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యమును మూయుదురు, మీరు అందులో ప్రవేశించు వారిని కూడా చూశారు. ఎంత పై యేసుక్రీస్తు ప్రభువు ఎందుకు వారిని మాట అన్నాడు అంటే, ఎందుకు వస్తాడు ఏమంటా ఉన్నారు? పరలోక రాజ్య మర్మాలు గురించి చెప్తా ఉన్నారు, కానీ పరలోక రాజ్య మర్మాలను చెప్పినటువంటి వాళ్ళు అందులో ప్రవేశించరు, ప్రవేశించే వాళ్ళు కూడా ప్రవేశించరు. ప్రియమైన వాళ్ళారా, ఒకవేళ ఉదాహరణగా నేను చెప్తున్నాను, బైబిల్లో ఎక్కడా లేదు కానీ నేను వరకు మామూలుగా మీకు అర్థం అవడానికి, వాస్తవంగా ధర్మశాస్త్రం ప్రకారం కానీ ఒక మేకనో లేదా గొర్రెను పోస్తే దాని రక్తాన్ని తినకూడదు అని మోషే అగ్రపీఠం మీద కూర్చొని చెప్పారు. తర్వాత ఎవరో చెప్పారు, రక్తం చాలా బాగుంటుంది వండుకొని తింటే అని చెప్పి ఒక ఆ యొక్క జనాల్లో ఉన్న ఒకటి పిలిచారే, నాన్న కాస్తంత రక్తం పట్టుకురారా నాన్న, బాగుంటుందంట, చాలా బాగుంటుందంట టేస్ట్ అని చెప్పి తెప్పించుకొని తిన్నాడు అనుకోండి, ఆటోమేటిక్ గా విశ్వాసులు కూడా ఏమైపోతారు? రక్తం తినడానికి అలవాటు పడతారు లేదా? అంటే మోషే ధర్మశాస్త్రం ప్రకారంలో అందులో ఏం రాయబడిందంటే, మీరు రక్తాన్ని తినకూడదని రాసింది. ఇక్కడ నిలబడి రక్తం తినకూడదని చెప్పినటువంటి పరిసయ్యుడే ఇంటికి పోయిన తర్వాత మేక రక్తమో గొర్రె రక్తమో వండించుకొని తిన్నాడు అనుకోండి, ఏమైపోతుంది? చెప్పింది ఒకటి, తద్వారా ఏమైపోతాడు? ధర్మశాస్త్రానికి విరుద్ధంగా అయిపోయి పరలోక రాజ్య అంతస్తులోనికి చేర్చబడడానికి అర్హత కోల్పోతాడు. అర్థమవుతుందన్నమాట, మరణాత. కాబట్టి ప్రియమైన వాళ్ళగా చెప్పేది ఒకటి చేసేది ఒకటిగా కాకుండా
చెప్పింది చేసేవారు. ఇక్కడ ఈ పరిసయ్యులు శాస్త్రుల విషయంలో జరిగినటువంటి తంతు ఏంటి అంటే, వీళ్ళు చెప్తా ఉన్నారు కానీ వాళ్ళు వెళ్ళడం లేదు, ఇంకొకటి కూడా రానిట్లేదు. ఇంకేం రానిస్తారు? తినొద్దు అన్నాడు, ఆ బయటికి పోయాక తిన్నాడు, దాన్ని చూసి జనాలు కూడా తినేశారు. ఈడు వాడు వాళ్ళు వాడు ఎవరు వాడు ఎక్కడికి బాగా చెప్పారు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఇక్కడ పరిసయ్యుల విషయంలో కూడా చెప్తూ ఉన్నటువంటి మాట, దీనిని బట్టి ప్రభు ఏమంటా ఉన్నారంటే, అయ్యో వేషధారులారా, అయ్యో వేషధారులైన పరిసయ్యులారా, శాస్త్రులారా, సద్దుకయ్యులారా. శాస్త్రులారా ఏం చెప్తా ఉన్నారు, ఏం చేస్తా ఉన్నారు? చూడండి 15వ వచనంలో కూడా అంటాడు ప్రభు, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, ఒకరిని మతంలో కలుపుకోవటం మీరు సముద్రమును భూమిని చుట్టి వచ్చెదరు, అతడు కలిసినప్పుడు అతని మీకంటే రెండంతల నరకపాత్రునిగా. ఒకటి మీ మతంలో చేర్చుకోవాలంటే ఎన్ని చెప్పుకుంటా వచ్చేస్తారు. మీరు ఇట్లా చేయాలి, అట్లా చేయాలి, అది ఉండాలి, ఇది ఉండాలి, ఈ చుట్టూ ఉండాలి, ఆ చుట్టూ ఉండాలి అని మొత్తం తిప్పుకొని వచ్చి తీరా వచ్చేటప్పటికే వాడు ఎలా తయారవుతాడంటే వీళ్ళకంటే ఇంకా రెండంతలు ఎక్కువగా నరకపాత్రుడిగా తయారైపోతాడు. అంటే ప్రియమైన వారి యొక్క విధానాలు అలా ఉంటా ఉన్నాయి. అలాగే 16వ వచనంలో, అయ్యో అందులైన మార్గదర్శకులారా, ఒకడు దేవాలయం తోడని ఒట్టు పెట్టుకుంటే అందులో ఏమీ లేదు, కానీ దేవాలయంలోని బంగారం తోడని ఒట్టు పెట్టుకుంటే మాత్రం ఏమైందంట? దేవాలయం తోడని ఒట్టు పెట్టుకుంటే ఏమి లేదు, కానీ దేవాలయంలో ఉన్న బంగారం తోడని ఒట్టు పెట్టుకుంటే మాత్రం దానికి బద్ధుడని. అంటే ప్రియమైన వాళ్ళరా, అలాగే బలిపీఠం తోడని ఒట్టు పెట్టుకుంటే ఏం పర్వాలేదులే, కానీ బలిపీఠం పైన ఉన్నటువంటి అర్పణం మీద ఒట్టేస్తే దానికి బద్ధుడని. అంటే ఏం చెప్తా ఉన్నారంటే, ఇక్కడ ప్రభు అంటా ఉన్నాడు, ఆలయం గొప్పదా, ఆలయంలో ఉన్న బంగారం గొప్పదా అంటాడు ప్రభు. ఏం గొప్పది? ఆలయం గొప్పదా, ఆలయంలో ఉన్న బంగారం గొప్పదా? కానీ వీళ్ళు ఏం చేస్తారంటే ఆలయం మీద కొట్టేస్తారు, బంగారం మీద మాత్రమే వేసావా దానికి బదులుగా. అంటే దేనికి మీరు ప్రాధాన్యత ఇస్తా ఉన్నారు? చూడండి ప్రియమైన వాళ్ళరా, ఇంకెలాగ చూస్తే చాలా వచనాలు ఉన్నాయి. ప్రియమైన వాళ్ళరా 17వ వచనంలో కూడా అదే మాటలు, అలాగే మనం చూస్తే 19, 20 వచనాల్లో కూడా ఈ మాటలు మనకు కనబడతాయి. బలిపీఠం మీద ఒట్టు వేస్తే, బలిపీఠం పైన ఉన్నటువంటి అర్పణం మీద ఒట్టు వేస్తే అసలు ప్రభు దేని మీద ఒట్టే ఇవ్వద్దన్నాడు. మనం చెప్పుకున్నాం కదా, ఆకాశం తోడనవద్దు, అది నా సింహాసనం, భూమి తోడనవద్దు, అది నా పాదపీఠం, యెరూషలేము తోడనవద్దు, అది మహారాజు పట్టణం, మీ తోడని కూడా అనవద్దు అన్నాడు. కానీ వీళ్ళు ఏం చేస్తా ఉన్నారంటే వాటిపైన ఒట్టు పెట్టుకుంటా ఉన్నారు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, అంటే ధర్మశాస్త్రానికి విరుద్ధంగా మీరు జీవిస్తున్నారు, జాగ్రత్త. కాబట్టి ప్రియమైన వాళ్ళరా 23వ వచనంలో చూస్తే, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను, సోపులోను, జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయము అనగా న్యాయము, కనికరము, విశ్వాసము విడిచిపెట్టేశారు. ఎంత భయంకరం! చూడండి, మీరు ఇవ్వవలసిన దానిలో జీలకర్ర, సోపు, ఇంకా పుదీనాలు, వీటిలో మీరు దశమ భాగం ఇస్తున్నారు, మంచిదే. కానీ అసలు ధర్మశాస్త్రం చెప్తా ఉన్నటువంటి వాటిలో మీరు వాటిని విడిచిపెట్టేశారు. అసలైన ఏంటి? న్యాయం, కనికరము, విశ్వాసం, అసలు వీటిని విడిచిపెట్టేశారే. ఇది ఎంత దౌర్భాగ్యం! వాటిని మానదు, వీటిని కూడా చేయడం. అసలు దయ ఉందా? కనికరం ఉందా? న్యాయం ఉందా? ఏముంది? వాటిని విడిచిపెట్టేశారు. ఇక ఏదో చెప్పండి, అందుకే ఆ మాట్లాడతాను. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు గిన్నెయు పళ్ళెమును బయట తోముతారు కానీ లోపల శుభ్రం చేసుకుంటారు. అంటే ఒక పరిసయ్యుడిగా ఉన్నటువంటి నీవు చూడటానికి వేషధారణ కలిగి ముసుగేసి, అంగి వేసి, అన్ని వేసి నిలబడి ప్రవచనాలు ప్రవచిస్తా ఉన్నావు, కానీ నీ లోపల హృదయాన్ని గడుపుకోవట్లా. చూడండి, ఇప్పుడు మన వంట పాత్రలు ఉన్నాయి, బయటనే కడిగి లోపల గడపకుండా వండితే ఎంతమంది తింటారు చెప్పండి? ఎవరైనా తింటారా? ఎవరు తింటారు. అంటే ఇక్కడ ఏం చెప్తా ఉన్నాడంటే, మీకు బయట పాత్ర బాగా కనపడితే కాదు, దాని లోపల కూడా ఏముండాలి? శుద్ధి ఉండాలా, శుభ్రం ఉండాలా. ఆ పాత్ర లోపల కూడా శుభ్రం చేసుకోవాలా. అలాగే మనలని మనము బయటికి కనబడే చూస్తే చాలా గొప్ప భక్తుడే కనిపించుకుంటే పైకి కాదు, కానీ లోపలే ఉండాలంటే అంతరంగంలో ఉండాలా? శుద్ధి ఉండాలా, భక్తి ఉండాలా, ఆ విధానం ఉండాలా. కానీ కేవలం బయటికి మాత్రమే అందంగా కనపడితే మన యొక్క ప్రియమైన వాళ్ళ మన స్థితి అంతరంగం అంతా పాడైపోతే, అందుకే చివరిలో అంటాడు, మీరు సున్నం కొట్టిన సమాధులు అంటాడు.
ఏమన్నాడు? సున్నం కొట్టిన సమాధులు. అయ్యో వేషధారులైన శాసనాల పరిచయం, మీరు సున్నం కొట్టిన సమాధులే. సమాధుల్లో బయటికి తెల్లంగా ఉంటాయి, లోపల అన్ని కులిపోవడం, ఎముకలు కులిపోయి శరీరం కులిపోయి లోపల అంతా ఉంటాయి. మీ సున్నం కొట్టిన సమాధులు. చూడండి, బాప్తిజం ఇచ్చే యోహాను గారు కూడా మనం గమనిస్తే లోకాసు వార్త 3వ అధ్యాయం 7 నుంచి మనం చూస్తే ప్రియమైన వారిని ఉద్దేశించి సర్ప సంతానం అని మాట్లాడుతూ ఉంటే ప్రియమైన వారు ప్రభువు అప్పుడు యోహాను గారి దగ్గరకు వచ్చినటువంటి జనులు ఏమంటా ఉన్నారు అంటే, ప్రియమైన వాళ్ళరా చూడండి ఏమంటారు, ఇక్కడికి వచ్చినటువంటి జనులు అంటారు, ప్రియమైన వాళ్ళరా చూద్దాం. అక్కడ యోహాను గారు మాట్లాడిన 2 చాలా ప్రాముఖ్యమైనటువంటి మాటలు మనం చూస్తే 8వ వచనంలో మారు మనసుదైన ఫలము ఫలించుడి అని చెప్పి, అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు అనుకున్న మొదలు పెట్టుకొనవద్దు. ఇక్కడ వచ్చినటువంటి జనులను ఉద్దేశించి యోహాను గారు అంటున్నారు, బాయ్ మేము అబ్రహాం పిల్లలం కదా అని మీలో మీరు అనుకునవద్దు. దేవుడు తలుచుకుంటే ఈ రాళ్ల వలన అబ్రహాం గారికి పిల్లలు పుట్టేస్తాడు. కాబట్టి మీరేమి ఆయన సంతానం, అబ్రహాము సంతానం అని చెప్పుకుంటా ఉన్నారు. అబ్రహాముకు ఉన్నటువంటి స్థితి మీకుందా? అబ్రహాముకున్న సమర్పణ మీకుందా? అబ్రహాము తన ఏకైక కుమారుడైనటువంటి ఇస్సాకు గారిని బలివ్వడానికి ఏ మాత్రం వెనుకదీయలా. మీరేమో మీ సొమ్మంతా దాచుకుంటున్నారు. ఎక్కడి నుండి ఇస్తారు? మేము అబ్రహాం పిల్లలని చెప్పుకుంటే సరిపోదు కదా అని యోహాను గారు ఇక్కడ గద్దించి మాట్లాడుతున్నారు. మీరు ఆయన పిల్లలు అనుకుంటున్నారు, ఇదిగో ఈ రాళ్ల వల్ల మరి అబ్రహాం గారికి పిల్లలను పుట్టిస్తాడు ఆయన దేవుడు అని చెప్పి ప్రభు యోహాను గారు మరొక మాట అంటారు. ఏమని అంటే, ప్రియమైన వాళ్ళరా ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది, మీలో ఫలించని ప్రతి చెట్టు నరికి అగ్నిలో వేయబడునని చెప్పగానే జనులు ఏమన్నారు తెలుసా? అలాగైతే ఏం చేయాలి అంటే ఆ యొక్క మాట మరి హృదయాల్లో ఏమైందంటే పొడవబడింది. ఏ మాట? మరణాత. ఇదిగో ఫలింపని ప్రతి చెట్టు వేరున గొడ్డలి పెట్టబడి ఉన్నది, దానిని ఏ చెట్టు ఫలించదో ఆ చెట్టు నరికి వేయబడి అగ్నిలో కాల్చి వేయబడును అనగానే జనులు అన్నారు ఏమని అంటే, అయితే ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు? చూసారా, ఇదే విధానమైన మాట అపోస్తుల కార్యముల గ్రంథంలో పేతురు గారి దగ్గర కూడా అంటారు. అక్కడ జనాలను ఉద్దేశించి మేడగది అనుభవం తర్వాత పేతురు గారు బయటకు వెళ్లి ప్రసంగం చేస్తా ఉన్నప్పుడు జనులంతా పశ్చాత్తాపడి మారు మనసు పొంది, అయ్యా పేతురు గారు ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు అంటే, అందరూ మారు మనసు పశ్చాత్తాపడండి, దేవుని వైపు తిరగండి. వీళ్ళకు కూడా అది చెప్తున్నాడు. చూడండి, జనులను ఉద్దేశించి ప్రియమైన వాళ్ళరా యోహాను గారు అంటున్న మాట ఏంటి అంటే, అలాగైతే మేమేమి చేయవలనని అతన్ని అడుగగా అతడు, ఇందాక మీరు వీడియోలో చూశారు, 2 అంగీలు గలవాడు ఏమీ లేని వారికి ఇయ్యవలెను, ఆహారము గలవాడు అలాగే చేయవలెనని వారితో చెప్పాను. అంటే ప్రియమైన వాళ్ళరా నీ దగ్గర 2 అంగీలు ఉంటే లేని వారికి ఇవ్వు, అలాగే నీ దగ్గర ఆహారం ఉంటే ఆహారం లేని వాడికి కాస్త ఆహారం పెట్టు. అలాగే ప్రియమైన వాళ్ళ ఈ మాటలు ఎప్పుడైతే ప్రభు తెలియజేశాడో వెంటనే సుంకరులు అంటా ఉన్నారు, అక్కడికి వచ్చినటువంటి సుంకరులు బాప్తిస్మము పొందవచ్చి వాళ్ళు అంటా ఉన్నారు, బోధకుడా నేనేమి చేయవలనని అతను అడిగాడు. అయ్యా ఇదిగో మమ్మల్ని ఏం చేయమంటావు అని అంటే వారితో అంటా ఉన్న మాట, సుంకరులతో అన్న మాట. ప్రియమైన వాళ్ళరా అతడు అంటూ ఉన్నారు, యోహాను గారు అంటున్నారు, మీకు నిర్ణయింపబడిన దానిని కంటే ఎక్కువ తీసుకునవద్దని వారితో. మీకు ఎంత ట్యాక్స్, సుంకర్లు అంటే పన్ను వసూలు చేసేవారు, పన్ను వసూలు చేసేవారికి మీకు ఎంతైతే రాజు పన్ను వసూలు చేయమన్నాడు అంతే వసూలు చేయండి. నేను పన్ను వసూలు చేయడానికి వచ్చా కదా, 100 రూపాయలు నీకు పన్ను అయితే 10 రూపాయలు నాకు కమిషన్ అని వసూలు చేయమాకండి. ఆ 10 రూపాయలు నువ్వు లంచం తీసుకుంటా ఉన్నావు కాబట్టి రాజు 100 రూపాయలు పన్ను వేస్తే 100 రూపాయలే వసూలు చేయండి. మీరు అలా చేయండి కానీ అన్యాయంగా వారి దగ్గర నుంచి ఎక్కువ లంచం తీసుకోవద్దు. మీరు లంచం తీసుకోవద్దు. 100 రూపాయల పన్ను కదా, నీ ఇంటికి వచ్చావు, ఎవడు వస్తాడు ఆడు నుంచి దాకా, నువ్వు పోయి ఆడ కట్టుకోవాలి, నేను వచ్చా కాబట్టి 10 రూపాయలు లంచం అని అడగదాకా, అది నీ పని కదా. కాబట్టి ప్రియమైన వాళ్ళరా సుంకరుల విషయంలో ఇలాగూ యోహాను గారు తెలియజేశారు. అప్పుడు సైనికులు అంటా ఉన్నారు, మేమేమి చేయాలయ్యా? ఏమంటా ఉన్నారు సైనికులు? ఏమన్నారు? మేము. అందుకు అతడు, ఎవరిని బాధ పెట్టకయు ఎవరి మీదను అపనింద మోపకయు మీ జీతములతో
తృప్తి పొంది ఉండుడని వారితో ఏం చెప్పాడు వాళ్ళతో? మీ జీతాలతో మీరు బతకండి. ఈ రోజుల్లో మనం గమనిస్తే ఎక్కడ పెళ్లి సంబంధం మాట్లాడటానికి అనుకోండి, ఆయన జీతం ఎంత 5,000 వస్తాయి. పైన మంచిది, పైన కింద చేతులు పెడతావా? అందులో ఏమన్నా వద్దా? పైన ఏమన్నా వస్తాయా? 5,000 మనమే అడుగుతాం. అంటే లంచం తీసుకుంటావా? ఎంత తీసుకుంటావు? అది ఎంత వచ్చింది? చూసారా, 7 గారు చెప్తున్నారు 2 పక్కన తీసుకుంటారంట. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, అంటే ఏం తెలియజేస్తా ఉన్నారంటే అటువంటి లంచాలు గాక మీ జీతాలతోనే మీరు బతకండి, ఎవరి మీద అపనిందలు మోపొద్దు. కాబట్టి ఎవరిని అన్యాయంగా బాధ పెట్టదు, ఎవరిని బాధ పెట్టదు. సైనికులారా, మీరు చేయాల్సిన పని ఇదే. కాబట్టి ప్రియమైన వాళ్ళ లంచగుండులాగా మీరు ఉండవద్దు అని దేవుడు మరి యోహాను గారు తెలియజేస్తా ఉన్నటువంటి మాట మనకు కనబడతా ఉంది. సమయం అయిపోతా ఉన్నది కనుక ఇదంతా కూడా సర్ప సంతానం గురించి ఎక్కువగా చెప్పింది. మరి స్వర్గ సంతానం మరి సమయం అయిపోయింది. అయినా ఒక 10 నిమిషాల్లో స్వర్గ సంతానం గురించి కూడా చూద్దాం. ప్రియమైన వాళ్ళరా, ఇంతకీ స్వర్గ సంతానం ఎవరయ్యా అంటే ఎవరు? యేసుక్రీస్తు ప్రభు వారే స్వర్గ సంతానం. కాబట్టి ఆయన పరలోకం నుండి దేవుని దగ్గర నుండి భూమి మీదకు మన కొరకు పంపబడినటువంటి దేవుని కుమారుడు. ఆయన స్వర్గ సంతానం. ప్రియమైన వాళ్ళరా, ఇప్పుడు మనలను కూడా స్వర్గ సంతానముగా చేసి దేవుని యొక్క కుడి పార్శ్వమున, దేవుని యొక్క ప్రియమైన వాళ్ళరా దేవుని దగ్గర మనల్ని కూర్చుండబెట్టాలనేదే ఆయన యొక్క ఆలోచన. కాబట్టి పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకయ్యులు ఏదైతే చేస్తా ఉన్నారో వారు పశ్చాత్తాపడి మారు మనస్సు పొంది స్వర్గ సంతానంగా మార్చబడాలి. ప్రభు అంటా ఉన్నాడు, ఓ స్వర్గ సంతానం, యేసుక్రీస్తు ప్రభు వారు ఎలా ఉన్నారు అంటే స్వర్గ సంతానంగా ఉన్నారు. ఇప్పుడు మనం సర్ప సంతానంగా ఉన్నామా? స్వర్గ సంతానంగా ఉన్నాం. నిజమే, దేవునికి మహిమ కలుగునుగా. చూద్దాం, స్వర్గ సంతానముగా ఉండాలి అంటే యేసుక్రీస్తు ప్రభు వారికి దేవుడు అప్పగించినటువంటి పని విషయంలో ఆయన తనకు అప్పగింపబడిన పనిని పూర్తి చేశాడు. చూడండి, యోహాను సువార్త 2:5 మరియమ్మ గారు అన్నమాట, ఆయన మీతో చెప్పున్నది చేయుడి. యేసుక్రీస్తు ప్రభు వారు పట్టణ ప్రసంగంలో చెప్పిన మాట, నేను మీతో చెప్పున్నది చేయుడి. అంటే అక్కడ తండ్రి ఏదైతే ప్రభువుకి అప్పగించాడో ఆ పనిని ఆయన చేశాడు. ఇప్పుడు మనల్ని కూడా చేయమని, అదే కదా గత 2 వారాలు చెప్పుకున్నాం. విన్నారు కదా, నేను మీతో చెప్పున్నదేమనగా అని యేసుక్రీస్తు ప్రభు వారు పలికిన కొండ మీద ప్రసంగంలో ఉన్న మాటల్లో ఉన్న సారాంశమే స్వర్గ సంతానంగా మార్చబడడానికి అవకాశం. చూద్దాం ప్రియమైన వారా, ఒకసారి మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనం మనం చూస్తే, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతి వాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే. ఏమన్నాడు ప్రభు? ప్రభువా ప్రభువా అని పలుకు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని నా తండ్రి చిత్తము జరిగించువాడే ఎక్కడ ప్రవేశిస్తాడు? పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడు. చూడండి, మన జీవితాలలో కూడా ఇప్పుడు పరిసయ్యులు, శాస్త్రుల విషయంలో కూడా మేము దేవుని సేవ చేస్తా ఉన్నామని గొప్పలు చెప్పుకుంటా ఉండమే తప్ప, దేవుని పని చేస్తా ఉన్నామని చెప్పుకోవడమే తప్ప వారు చేసింది జనాన్ని జడగొట్టడం. అలాగే ప్రియమైన వాళ్ళ మన జీవితాలలో కూడా ప్రభువా ప్రభువా అని మనం ప్రభువుని ప్రాధాన్యపడతాం. మన స్థితి బాగోలేదు అనుకోండి, ఏమవుతుంది? పరలోక రాజ్యం చేర్చబడతాము. ప్రభువా ప్రభు అంటా ఉన్నాం కయ్యా, మేమెలా సర్ప సంతానం లేచిన కాడ నుంచి ప్రభువా ప్రభు అని ఆయన పాదాల దగ్గర కూర్చుంటా ఉన్నాం, కానీ పాదాల దగ్గర కూర్చుంటా ఉన్నాం, గడప దాటితే మరి ఏం చేస్తాం? కాబట్టి సర్ప సంతానమా స్వర్గ సంతానం? మనం ఏ సంతానం? కాబట్టి అందుకే ప్రభు ఇక్కడ అంటూ ఉన్న మాట ఏంటి అంటే, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించును. పరలోక రాజ్యంలో ప్రవేశించు. అంటే పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి ప్రియమైన వాళ్ళ ఇంకా మనం చూస్తే మరికొన్ని వచనాలు ఉన్నాయి. కానీ మత్తయి సువార్త 10:32 12:50 12:50 అంటాడు, నా తండ్రి చిత్తమును జరిగించువాడే. ప్రియమైన వాళ్ళ ఒకసారి చూడండి, 12:50 మనం చూస్తే, నా తండ్రి చిత్తం పరలోకమందున నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడును నా సహోదరియు నా తల్లియు.
ఏం చేయాలంట? పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడు, నా సహోదరి, నా తల్లి. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ప్రభు తెలియజేస్తూ ఉన్నటువంటి మాట ఏంటయ్యా అంటే దేవుని చిత్తము చొప్పున చేయువాడే. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, అలాగే చిన్నపిల్లల విషయంలో కూడా మనం చూస్తే మత్తయి సువార్త 18వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తే అక్కడ ఒక మాట ప్రభు మాట్లాడతారు. ఏమని అంటే, ఈ చిన్నవారిలో ఒకరినైనను తృణీకరింపకుండా చూచుకుని వీరి దూతలు పరలోకమందున్న నా తండ్రి ముఖమును ఎల్లప్పుడూ పరలోకమందు చూచుచుందని మీతో చెప్పుచున్నాను. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మనం గమనిస్తే యేసుక్రీస్తు ప్రభు వారు తెలియజేస్తూ ఉన్నటువంటి మాట, మరి ఆయన ఎలాగైతే స్వర్గ సంతానముగా ఉన్నారో మనము కూడా స్వర్గ సంతానముగా ఉండాలి అనేదే ప్రభు యొక్క ఆలోచన. కాబట్టి మరి ప్రభు తెలియజేస్తూ ఉన్నటువంటి మాట ఏంటి అంటే ప్రియమైన వాళ్ళరా, బాప్తిస్మం. చూడండి, ఇక్కడ మనం గమనించినట్లయితే బాప్తిస్మం ఇచ్చే యోహాను గారు ఇచ్చే బాప్తిస్మం వేరు. అర్థమవుతుందంటారా? మరణాత బాప్తిస్మం ఇచ్చే యోహాను గారు ఇచ్చేది ఏమన్నా మారు మనసు నిమిత్తం ఇచ్చే బాప్తిస్మం. రమ్మంటున్నాడు, అందరినీ రండి, మారు మనసు పొందండి, బాప్తిస్మం పొందండి అంటున్నాడు, నీళ్ళలో మునగమంటున్నాడు. ఇది మారు మనసు నిమిత్తమైన బాప్తిస్మం. యేసుక్రీస్తు ప్రభు వారు ఇచ్చింది ఏమన్నా రక్షణ నిమిత్తము. అందుకే బాప్తిజం ఇచ్చే యోహాను గారు ఏమంటారయ్యా అంటే, ప్రియమైన వారు, నేను నీ యొద్ద బాప్తిజం పొందవలసిన వాడనై ఉండగా నువ్వు నా యొద్ద బాప్తిజం పొందుతావా? చూసారా? అంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఇంతకు బాప్తిజం పొందాలా, అవసరం లేదా? ఇప్పుడు యోహాను గారు బాప్తిజం ఇచ్చే యోహాను గారు బాప్తిజం ఇస్తా ఉన్న బాప్తిజం మారు మనస్సు బాప్తిజం. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారికి మారు మనసు ఉందా లేదా? మరి యేసుక్రీస్తు ప్రభు వారు బాప్తిజం పొందాలంటారా? ఏమండి, ప్రభు అంటూ ఉన్నటువంటి మాట ప్రియమైన వాళ్ళ నీతి యావత్తు ఇలాగో జరగదు. కాబట్టి ప్రతి వారు కూడా మారు మనస్సు నిమిత్తము ఇలాగో ప్రియమైన వాళ్ళరా పాప క్షమాపణ నిమిత్తము వారు బాప్తిజం పొందవలసిన వారు. రక్షణ పొందాలి అంటే నీటి బాప్తిస్మము, పరిశుద్ధాత్మ బాప్తిస్మం. కాబట్టి మనం గమనించినట్లయితే ప్రభు అంటూ ఉన్నటువంటి మాట ప్రియమైన వాళ్ళరా, నీతి యావత్తు ఇలాగూ కానిము. కాబట్టి ప్రభు అంటూ ఉన్నారు ఇప్పటికీ కానిము. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు బాప్తిస్మం పొందవలసినటువంటి అవసరత లేదు. కానీ ప్రియమైన వాళ్ళరా, మన కొరకు ప్రియమైన వాళ్ళరా ఆయన బాప్తిస్మము ఇలా జరిగించడానికి, లోకానికి సమాజానికి ఆయన పరిచయం అవ్వడానికి, వెల్లడి అవ్వడానికి ప్రియమైన వాళ్ళరా ప్రభు బాప్తిస్మం పొందినట్లుగా మనం చూస్తా ఉన్నాం. చూడండి, అప్పటి వరకు యేసుక్రీస్తు ప్రభు వారు ఆ గలిలయ ప్రాంతానికే సంబంధించిన వాడు, ఆ గలిలయ ప్రాంతం వరకే తెలుసు. కానీ ఎప్పుడైతే బాప్తిస్మం పొందాడో ప్రియమైన వాళ్ళరా 30 ఏళ్ల జీవితంలోనికి వచ్చాడో, బాప్తిస్మం పొందుకున్నాడో, అప్పుడు యోధా ప్రాంతం అంతా కూడా ప్రచురం గావించాడు. ఆ యొక్క ప్రాంతాలన్నీ కూడా ప్రియమైన వాళ్ళరా ప్రచురం గావించబడ్డాడు. అందుకే యోహాను సువార్త 1వ అధ్యాయం 31వ వచనంలో చూస్తే అక్కడ బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు అంటారు, నేను ఆయనను ఎరుగను గాని ఆయన ఇశ్రాయేలీయులకు ప్రత్యక్షం అగుటకు నేను నీళ్లలో బాప్తిస్మం ఇచ్చుచున్నాను. కాబట్టి ఇశ్రాయేలీయులకు ప్రత్యక్షం కావడానికి ఆయన నీళ్లలో ఆయనకు బాప్తిస్మం ఇచ్చినట్లుగా కనబడతామని. కానీ ప్రియమైన వాళ్ళరా, మరి యేసుక్రీస్తు ప్రభు వారు మరి పొందినటువంటి బాప్తిస్మము, యోహాను గారు ఇచ్చిన బాప్తిస్మము మారు మనస్సు నిమిత్తమైన బాప్తిస్మము. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, మనం మన జీవితాల్లో మరి మారు మనస్సు పొంది ఉన్నాము, పశ్చాత్తాపడి మారు మనస్సు పొంది ప్రియమైన వాళ్ళరా బాప్తిస్మం పొందుకుంటూ ఉన్నామా? ఎలాంటి స్థితిలో మనం బాప్తిస్మం తీసుకున్నాం? కేవలం ప్రియమైన వాళ్ళరా, యోహాను బాప్తిస్మము ఇచ్చింది మారు మనస్సు నిమిత్తము, రక్షణ నిమిత్తము ఇవ్వాల్సింది యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మం పొందడం. అందుకే ప్రభు వారు అంటారు ఆ మాట, మీరు తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములో బాప్తిస్మం ఇవ్వండి అని ప్రభు చెప్పిన మాట చెప్తున్నారు. రక్షణ నిమిషమై ప్రియమైన వాళ్ళరా మరి బాప్తిస్మం పొందుట అనేది చాలా ప్రాముఖ్యం. కాబట్టి సర్వ సంతానముగా ఉన్నటువంటి జనులు ప్రియమైన వాళ్ళరా స్వర్గ సంతానముగా వృద్ధి పొందాలి అంటే ప్రభువా అని నన్ను పిలుచువాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు, కానీ నా తండ్రి చిత్తం నెరవేర్చువాడు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడు, తండ్రికి కుమారునిగా కనబడతారు అని తెలియజేస్తున్నారు. కాబట్టి మనం గమనించినట్లయితే ప్రియమైన వాళ్ళ ప్రభువు
తండ్రి అప్పగించినటువంటి పనిని ముగించుకొని ఆయన తిరిగి వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకే యోహాను సువార్తలో అంటాడు, తండ్రి నాకు అప్పగించిన పని అంతటిని కూడా తండ్రి నాకు అప్పగించినటువంటి పని అంతటిని సంపూర్తి చేస్తాను. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్తిగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచుతాను. కాబట్టి మనం కూడా స్వర్గ సంతానముగా యేసుక్రీస్తు ప్రభువు ఎలా అయితే మనకు మార్గాన్ని సిద్ధం చేశాడో, నేనే మార్గం అన్న ప్రభు మాటను బట్టి మనము సర్వ సంతానముగా కాదు కానీ స్వర్గ సంతానముగా ఉండగలిగేటటువంటి స్థితి నేటి దిన వాక్కుల ద్వారా ప్రభువు మనల్ని బలపరచి దీవించి బాప్తిస్మము ద్వారా పాదశుద్ధి ద్వారా ఆయన యొక్క శరీర రక్తములు అందుకోవడం ద్వారా ఆయన మహిమ వేగము ఎక్కగలిగే ధన్యత నేటి దినం శరీరం వచ్చిన మన ಎಲ್ಲರಿಗೂ ప్రభు దయచేయును.